టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబం నుంచి మరొకరు ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టారు. కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్వీర్ కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడబోతున్నాడు. DPL 2025 వేలంలో ఈ 15 ఏళ్ల లెగ్ స్పిన్నర్ను సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ జట్టు ₹1,00,000 కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ పర్యవేక్షణలోనే ఆర్వీర్ కోహ్లీ క్రికెట్ వానమాలు నేర్చుకుంటున్నాడు. రాజ్ కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అతను శిక్షణ పొందుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆరివీర్ సెహ్వాగ్ కూడా పాల్గొన్నాడు. అతను సెంట్రల్ ఢిల్లీకి 8 లక్షల భారీ ధరకు అమ్ముడయ్యాడు. ఆరివీర్ సెహ్వాగ్ ఢిల్లీ అండర్-19 జట్టు తరపున ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కోసం అన్ని జట్లు తీవ్రంగానే పోటీపడ్డాయి. అయితే సెహ్వాగ్ చిన్న కొడుకు వేదాంత్ సెహ్వాగ్ మాత్రం ఈ వేలంలో నిరాశ మిగిలింది. అతను అన్సోల్డ్గా నిలిచాడు. ఇదిలా ఉంటే IPL వివాదాస్పద స్పిన్నర్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్ దిగ్వేష్ రతి 38 లక్షల ధర పలికాడు. అతన్ని ఢిల్లీ సూపర్ స్టార్ IPL కంటే ఎక్కువ ధరకు సొంతం చేసుకుంది. IPL 2025 మెగా వేలంలో దిగ్వేష్ రతిని లక్నో 30 లక్షల కనీస్ ధరకు తీసుకుంది. అతను ఈ సీజన్లో 14 వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ సిమర్జిత్ సింగ్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 39 లక్షలకు తీసుకోగా నితీష్ రాణాను ఢిల్లీ లయన్స్ 34 లక్షలకు కొనుగోలు చేసింది.